మీకు ఛాతీలో మంటగా ఉంటుందా? ఏది తిన్నా కూడా చాలా పుల్లటివి మీకు వాటర్ వస్తున్నాయి అండ్ గ్యాస్ అసిడిటీ బాగా అవుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. నార్మల్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనగానే మనకు ఒక విషయం గుర్తొస్తుంది. మీకు ఛాతీలో మంట రావడం, ఏది తిన్నా కూడా బర్నింగ్ సెన్సేషన్, ఫుల్ డేలో బ్లోటింగ్, అంటే ఎప్పటికైనా కూడా ఆకలి లేకపోయినా కూడా ఆకలి మీకు ఉన్నది అని ఫీలింగ్ వస్తుంది అండ్ కొంచెం తినగానే మీకు కడుపు నిండిపోయింది అని ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే తప్పకుండా మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్గా గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది? గ్యాస్ట్రైటిస్ అంటే మన స్టమక్ లోపల అయితే లైనింగ్స్ ఉంటుందో దాంట్లోపల జనరల్గా ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఈ స్వెల్లింగ్ ద్వారా స్టమక్ లోపల కడుపులో ఏదైతే మన యాసిడ్ రిలీజ్ ప్రాసెస్ ఉంటుందో అది ఫాస్ట్గా జరుగుతుంది. యాసిడ్ రిలీజ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అందుకు జరుగుతుందంటే నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్కి డైజెషన్ కోసానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. మనం ఫుడ్ తీసుకున్న వెంటనే విదిన్ 20 minutes 30 minutes వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యాసిడ్ ద్వారా మన ఫుడ్ అనేది సాఫ్ట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది అండ్ ఫర్దర్ డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని అర్థం ఏంటిది? మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే సెక్రీట్ అవ్వాల్సి ఉంటుందో అది ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే ఉండాలి. కాకపోతే ఎవరు ఎక్కువగా ఒత్తిడిగా ఉంటారు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా భోజనం చేసేస్తారు, ఫుడ్ తీసుకునేటప్పుడు ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు, లేకపోతే స్ట్రెస్ ఉన్న ఎక్కువగా మాటలు, న్యూస్ కావచ్చు, ఏదైనా నెగటివ్ న్యూస్ కావచ్చు, అలాంటిది మీరు డిస్కషన్ చేసుకుంటూ ఫుడ్ తీసుకుంటున్నారంటే డెఫినెట్గా మీ బ్రెయిన్లో ఒక మెసేజ్ పోతుంది దాట్ ఏది కూడా నార్మల్ లేదు. దీని ద్వారా మీ యాంగ్జైటీ అండ్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎప్పుడైతే మన స్టమక్ లోపల యాసిడ్ లెవెల్స్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే తిన్న తర్వాత మాత్రమే అయితే యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది, దాని బదుల్లో యాసిడ్ అనేది కంటిన్యూస్గా మన కడుపులోకి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నది. ఈ ప్రాబ్లంకి మనం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది యాంటాసిడ్స్ లేకుండా మన హోమియోపతిలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంకి మన హోమియోపతిలో ఎలాంటి యాంటాసిడ్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఇది పాసిబుల్ ఉన్నది. ఎలా పాసిబుల్ ఉన్నది? ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే మీకు స్టమక్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది దానికి న్యూట్రల్ చేయడానికి మన దగ్గర మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్ అనేది ఉంటుంది. దానికి యాంటాసిడ్స్ అనేది అనడానికి ఉండదు. ప్లస్ మనం ఇచ్చే డయట్లో అండ్ ఎక్సర్సైజ్లో మీకు న్యాచురల్గా యాసిడిటీ తగ్గడానికి, యాసిడ్ సెక్రీషన్ అనేది తగ్గడానికి మనకు మెడిసిన్స్ ఉంటుంది. డయట్తో పాటు ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడతామో, ఎక్సర్సైజ్తో పాటు మనం ఎప్పుడైతే మెడిసిన్స్ యూజ్ చేస్తామో అప్పుడు మన యాంగ్జైటీ తగ్గుతుంది. మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో, మనం అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. ఈ రోజు హైదరాబాద్లో ఈవెన్ డ్రైవింగ్ కూడా ఒక చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్. సో ఇలాంటప్పుడు చిన్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మనకు ఎక్కువగా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్కి తగ్గించుకొని మనం కరెక్ట్ అయిన హోమియోపతిక్ మెడిసిన్స్, స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతి లాంటి కండిషన్స్లో గ్యాస్ట్రైటిస్లో మనం యూజ్ చేసినప్పుడు, డయట్ అండ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ తిరిగి రాకుండా మనకు పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది డెఫినెట్గా ఇస్తుంటాము. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువ అయినప్పుడు నార్మల్గా మీకు ఫుడ్ అనేది తినాలనిపించదు. ఫుడ్ సరిగ్గా మీరు తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు న్యూట్రిషనల్ లెవెల్స్ తగ్గుతుంది. దాని ద్వారా ఎనీమియా అంటే బ్లడ్ తగ్గిపోయే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది మన ఇండియాలో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. బికాజ్ ఈరోజు ఇండైజెషన్, ఎప్పుడైతే గ్యాస్ట్రైటిస్ అవుతుందో మన ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. డైజెషన్ కానప్పుడు ఆటోమేటిక్గా మనం ఫుడ్ తీసుకోనప్పుడు మనకు ఎనీమియా వస్తుంది. తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. సో దీని ద్వారా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్యాస్ట్రైటిస్ వినడానికి చాలా చిన్నగా ఉంటుంది, బట్ మొత్తం మన బాడీకి అది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో డెఫినెట్గా గ్యాస్ట్రైటిస్ ఉండడం అనేది ఒక సీరియస్ ప్రాబ్లం. దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్ అయింది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంలో జనరల్ మెడిసిన్స్ లో అందరూ ఏం చేస్తారంటే యాంటాసిడ్స్ అనేది ఉంటుంది. చాలా కామన్ అనేది బ్రాండ్స్ మనకు మార్కెట్స్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎవరైనా కూడా ఈజీగా మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ యాంటాసిడ్స్ ప్రొలాంగ్డ్ యూజ్ చేసినప్పుడు, అంటే 2 months 3 months 4 months 6 months డాక్టర్ సలహా లేకుండా జస్ట్ వెళ్ళడం, తీసుకోవడం అండ్ యూజ్ చేయడం ద్వారా డెఫినెట్గా మన స్టమక్ మీద పర్మనెంట్ డ్యామేజ్ అనేది అవుతుంది. డ్యామేజ్ ఎలా అవుతుందంటే మనం సడన్ గా యాంటాసిడ్స్ యూజ్ చేసినప్పుడు మన బ్రెయిన్ కి మెసేజ్ పోతుంది, ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో దానికి ప్రొడక్షన్ స్టాప్ చేయాలి. సో అలాంటప్పుడు డెఫినెట్ గా మన నర్వస్ సిస్టమ్, మన స్టమక్ లో ఉన్న డైజెషన్ ఏదైతే ఉందో అది చాలా అబ్రప్ట్ గా నెగటివ్ గా ఎఫెక్ట్ అనేది చేస్తుంది. దీని ద్వారా మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. సో చిన్న పిల్లలకి గ్యాస్ట్రైటిస్ ఉన్నదని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? చిన్న పిల్లలు అనేది నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, నేను తిన్న తర్వాత నాకు ఏదో ఒక అబ్నార్మల్ ఫీలింగ్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, వాళ్ళు పిన్ పాయింట్ చేస్తారు నాకు ఇక్కడ
పెయిన్ వస్తుందమ్మా అని అంటూ ఉంటారు. సో చిన్న పిల్లల్లో కూడా గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పలేరు, బట్ చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆకలి అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు, లేకపోతే తిన్న తర్వాత నాకు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్తారు, లేకపోతే వాళ్ళకు మోషన్స్ ఫ్రీ ఉండదు, అండ్ తిన్న తర్వాత వాళ్ళు గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే గ్యాస్ లో చాలా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటివి మీ చిన్నపిల్లల్లో మీరు చూస్తున్నారంటే డెఫినెట్ గా చిన్నపిల్లలకి గ్యాస్ట్రైటిస్ ఉన్నదని అర్థం చేసుకోవాలి. సో దీనికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి, అడల్ట్స్ కి సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి జనరల్ గా మనం డయట్ మేనేజ్మెంట్ తో పాటు మెడిసిన్స్ చాలా మైల్డ్ డోసెస్ లో ఇస్తూ ఉంటాము. దీని ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది, మనం వాళ్ళ ఏది స్టమక్ లో డైజెషన్ ఉందో దానికి ఇంప్రూవ్ చేస్తాం. ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది నార్మల్ అవుతుంది, ఆటోమేటిక్ గా గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది. సో పెద్దవాళ్ళలో ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, చిన్న పిల్లల్లో ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా వేరే ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ఏ ఏజ్ గ్రూప్ లో అయినా సరే ఇది పాసిబుల్ ఉన్నది, ఎవరికైనా కావచ్చు. జనరల్ గా మనం అనుకుంటాము దట్ నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎప్పుడు ఉండదు, బట్ మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గర వెళ్తారో వాళ్ళ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత, హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు కరెక్ట్ గా చెప్తారు దట్ మీకు గ్యాస్ట్రైటిస్ ఉందా లేదా, ఉన్నదంటే ఎంత వరకు ఉన్నది, అది ఎంత వరకు ట్రీట్మెంట్ పాసిబుల్ ఉన్నది. సో డెఫినెట్ గా డాక్టర్ కేర్ హోమియోపతికి ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. సో నార్మల్ గా జీరా గానీ సోంపు గానీ ఇది చాలా ఆల్కలైన్ ఉంటాయి. ఆల్కలైన్ అంటే ఏంటిది, యాసిడ్ కి న్యూట్రలైజ్ చేయడం. సో యాసిడ్ కి న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు తప్పకుండా నార్మల్ గా మన గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గుతుంది. హోమ్ రెమెడీస్ లో సోంపు తీసుకోవడం, జీరా తీసుకోవడం చాలా కామన్, మీరు డెఫినెట్ గా తీసుకోవచ్చు, బట్ అది ఓన్లీ వన్ టైం మాత్రమే ఉండాలి. కొంతమంది పేషెంట్స్ దానికి రిపీటెడ్ గా 2 hours కి 3 hours కి 4-5 times డైలీ తీసుకుంటారు. అది కూడా తప్పు, మరీ తీసుకోకపోవడం కూడా తప్పు. సో డెఫినెట్ గా హోమ్ రెమెడీస్ చిన్న చిన్నగా చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత కూడా మీకు ఇంప్రూవ్మెంట్ లేదంటే మనం కరెక్ట్ అయిన హోమియోపతిక్ మెడిసిన్, స్పెషల్ గా మన డాక్టర్ కేర్ హోమియోపతి లాంటి కండిషన్స్ లో గ్యాస్ట్రైటిస్ లో మనం యూస్ చేసినప్పుడు డయట్ అండ్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ తిరిగి రాకుండా మనకు పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది డెఫినెట్ గా ఇస్తుంటాము. సో ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది వాళ్ళు వెంటనే కన్సల్ట్ అవ్వండి మన ఈ స్క్రోల్ అయ్యే నంబర్స్ పైన. థ్యాంక్ యూ. ఆస్తమాలో డయట్ మీరు ఎలాంటిది తీసుకోవాలి, నార్మల్ గా ఆస్తమాలో హాట్ ఫుడ్ అంటే మీరు వేడిగా ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బికాస్ మీ బాడీ లోపల ఎప్పుడైతే మీ బాడీలో కూల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అట్మాస్ఫియర్ అనేది కూల్ ఉంటుందో అప్పుడు ఆస్తమా అనేది ఫాస్ట్ గా అనేది మీకు వస్తుంది. దట్ ఈస్ వై మనం రికమెండ్ చేస్తాము మీ ఫుడ్ ఏదైతే ఉంటుందో హాట్ అనేది ఉండాలి. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీకు ఫుడ్ అనేది హాట్ అవైలబుల్ లేదంటే అట్లీస్ట్ 1 to 2 times డైలీ మీరు హాట్ ఫుడ్ అనేది తీసుకోండి. హాట్ వాటర్ డైలీ తీసుకుంటూ ఉండాలని ఉంటుంది. మీరు మార్నింగ్ లేచిన తర్వాత వార్మ్ వాటర్తో గార్గల్స్ చేయండి. నైట్ పండుకునే ముందు వార్మ్ వాటర్ తీసుకోండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెంటనే వార్మ్ వాటర్లో సాల్ట్ వేసుకొని గార్గల్స్ చేయండి. ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ చేసినప్పుడు ఈ ఎంత వర్షకాలమైనా సరే, ఎంత చలికాలం అయినా సరే, బ్రాంకియల్ ఆస్తమాలో మీకు అక్యూట్ ఎపిసోడ్స్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఇన్హేలర్స్ మీద ఉన్న డిపెండెన్సీ అనేది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మన హోమియోపతిలో బ్రాంకియల్ ఆస్తమా అనేది ఎంత టైంలో క్యూర్ అవుతుంది. నార్మల్గా సివియర్ కేసెస్లో 2 to 3 years లో కంప్లీట్ కోర్స్ యూజ్ చేసిన తర్వాత బ్రాంకియల్ ఆస్తమా తిరిగి అనేది రాదు. మన హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత మీకు లైఫ్ టైం ఆస్తమా అనేది రిమూవ్ అవుతుంది.